Like, share, subscribe our channel. నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కథలోకి వెళ్దాం. గత 40 ఏళ్లలో వాళ్ల జీతభత్యాలు ఎలా మారాయి, అసలు ఈ పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ కదేంటి, అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథలో ఉద్యోగుల జీతాల్ని అమాంతం పెంచే ఫిట్మెంట్ అనే ఒక మ్యాజిక్ నంబరుంటుంది. దాని దగ్గర్నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి నడుస్తున్న పెద్ద పెద్ద చర్చల వరకు అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మన ఈ విశ్లేషణలో ముందుగా కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. పీఆర్సీ అంటే ఏంటి, ఫిట్మెంట్ అంటే ఏంటి అని. ఆ తర్వాత 1986 నుంచి ప్రతి 10 ఏళ్లలో ఏం జరిగిందో చూస్తూ 2013లో ఆల్ టైమ్ హైకి ఎలా వెళ్ళింది, మరి 2018లో ఎందుకంత తలకిందలయింది, చివరిగా ఇప్పుడు పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా చర్చిద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? ఓకే, మనం అసలు టైంలైన్లోకి వెళ్లే ముందు ఒక 3 ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి. ఈ మొత్తం కథలో ఇవి పదే పదే వస్తుంటాయి. అవి గనక మనకు అర్థమైతే మిగతాదంతా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మొదటిది పీఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. చాలా సింపుల్. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెంచాలి, వాళ్ళకింకా ఏమేం సౌకర్యాలివ్వాలి అని స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే ఒక కమిటీ అన్నమాట. ఇక రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్, అదే ఫిట్మెంట్. అసలు 1986 వరకు ఈ మాటే లేదు. ఉద్యోగి జీతంలో అసలైన పెంపును డిసైడ్ చేసేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఫిట్మెంట్ పర్సెంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ల జీతం అంత భారీగా పెరుగుతుంది. ఇదే అసలు గేమ్ చేంజర్. ఇక మూడోది చాలా చాలా కీలకమైనది, నోషనల్ పీరియడ్. ఇదేంటంటే ఉద్యోగులకు రావలసిన బకాయిలు అంటే అరియర్స్ ఎంత వస్తాయో డిసైడ్ చేస్తుంది. అందుకే చూడండి, ప్రతిసారి పీఆర్సీ వచ్చినప్పుడు ఈ నోషనల్ పీరియడ్ గురించే అతిపెద్ద గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఇది నేరుగా ఉద్యోగుల జేబు మీద ప్రభావం చూపిస్తుంది. సరే, ఈ 3 పదాలు పీఆర్సీ, ఫిట్మెంట్, నోషనల్ పీరియడ్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మన టైం మెషీన్లో ప్రయాణం మొదలుపెడదాం. నేరుగా 1980ల మధ్యలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. చూడండి, 1986 కన్నా ముందు అసలు ఫిట్మెంట్ అనే కాన్సెప్టే లేదు. అప్పుడు జస్ట్ డిఏను బేసిక్ పేలో కలిపేసేవాళ్లు. కానీ 1986లో మొట్టమొదటిసారిగా ఫిట్మెంట్తో పీఆర్సీ వచ్చింది. అప్పుడు ఫిట్మెంట్ కేవలం 10%, నోషనల్ పీరియడ్ లాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత 1992లో కూడా ఫిట్మెంట్ అదే 10%గా ఉంచారు. కాని అప్పుడు మొదటిసారిగా 9 నెలల నోషనల్ పీరియడ్ ఇచ్చారు. సరే, 90ల చివర్లోకొస్తే ఇక్కడ్నుంచి ఉద్యోగులకు నిజంగా మంచి రోజులు మొదలయ్యాయనే చెప్పొచ్చు. ఈ దశాబ్ద కాలంలో ఫిట్మెంట్, ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. మీరిక్కడ గమనిస్తే 1998లో ఫిట్మెంట్ ఒక్కసారిగా 25% పెరిగింది. ప్రసూతి సెలవును కూడా 120 రోజులకు పెంచారు. 2003లో ఫిట్మెంట్ కొంచెం తగ్గినా నోషనల్ పీరియడ్ ఏకంగా 21 నెలలిచ్చారు. అప్పుడే పితృత్వ సెలవులను కూడా ప్రవేశపెట్టారు. ఇక 2008లో చూడండి, ఫిట్మెంట్ ఏకంగా 39%, హెచ్ఆర్ఏ కూడా భారీగా పెంచారు. ఒక రకంగా ఇదొక గ్రోత్ పీరియడ్. సో కేవలం ఫిట్మెంట్ నంబరే కాదు, ఈ టైంలో చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. ఎర్న్డ్ లీవ్స్ 300 రోజుల వరకు దాచుకునే అవకాశం ఇచ్చారు. మెటర్నిటీ లీవ్ను 180 రోజులకు పెంచారు. సీనియర్ పెన్షనర్లకు అదనపు బెనిఫిట్స్ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో 2003లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పీఎస్ను తీసుకురావడం. దీనిమీద చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఓకే, ఇప్పటివరకు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు మనం అసలు సిసులు సినిమాలోకి ఎంటర్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చరిత్రలోనే ఒక గోల్డెన్ పీరియడ్, అదే 2013 పీఆర్సీ. ఈ ఒక్క నంబర్ చూడండి, 43%. ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశంలోనే ఇదొక రికార్డు కావచ్చు. ఇంత భారీ ఫిట్మెంట్ మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఇదొక ఆల్ టైమ్ హై. అంతేకాదు, ఈ పీఆర్సీ కేవలం ఫిట్మెంట్తో ఆగలేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచారు. మొదటిసారిగా 60 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారు. హెచ్ఆర్ఏను కొత్త కొత్త టౌన్లు కూడా వర్తింపజేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మినిమం టైమ్ స్కేల్ ఇచ్చారు. ఎన్పీఎస్ ఉద్యోగులకు కూడా ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ లాంటివి ఇచ్చారు. అంటే అన్ని వైపుల నుంచి ఉద్యోగులకు మేలు జరిగింది. అయితే ప్రతి మంచి కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. 2013లో అంతా అద్భుతంగా ఉన్న తర్వాత 2018లో వచ్చిన పీఆర్సీతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇది ఉద్యోగుల్లో
తీవ్రమైన అసంతృప్తికి, నిరాశకు కారణమైన ఒక పీరియడ్. మొట్టమొదటి షాక్ ఫిట్మెంట్. ఎక్కడ 43%, ఎక్కడ 23%, దాదాపు సగానికి సగం కోసేశారు. ఇది ఉద్యోగులు అస్సలు ఊహించని దెబ్బ. ఇక రెండో దెబ్బ హెచ్ఆర్ఏ మీద పడింది. ఇంతకుముందు 12, 14.5, 20% ఉన్న స్లాబ్లను 10, 12, 16% తగ్గించేశారు. అంటే ప్రతి ఉద్యోగి నెలా జీతంలో నేరుగా కోత పడింది. ఇక మూడోది, అన్నిటికన్నా పెద్ద దెబ్బ అరియర్స్ మీద పడింది. ఉద్యోగులకు 21 నెలలపాటు రావాల్సిన బకాయిలున్నాయి కదా, ఆ డబ్బుని ఇప్పుడు ఇవ్వం, మీరు ఎప్పుడైతే రిటైర్ అవుతారో అప్పుడు ఇస్తామని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే కొందరికి 10 ఏండ్లు, కొందరికి 20 ఏళ్ల తర్వాత ఆ డబ్బు చేతికొస్తుందన్నమాట. ఇది ఉద్యోగులను ఆర్థికంగా చాలా దెబ్బతీసింది. తమకు రావాల్సిన డబ్బును ఎప్పుడో రిటైర్మెంట్ వరకు ఆపేయడమనేది వాళ్లకు తీవ్రమైన నష్టంగా, అన్యాయంగా అనిపించింది. ఇదే అతిపెద్ద వివాదానికి కారణమైంది. నిజానికి కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. చైల్డ్ కేర్ లీవ్ను ఏకంగా 180 రోజులకు పెంచారు. కానీ తగ్గిన ఫిట్మెంట్, కోత విధించిన హెచ్ఆర్ఏ, అన్నిటికన్నా ముఖ్యంగా చేతికి రావాల్సిన లక్షల రూపాయల అరియర్స్ను రిటైర్మెంట్కు వాయిదా వేయడం, ఈ 3 అంశాల వల్ల ఆ మంచి విషయాలన్నీ కొట్టుకుపోయాయి. తమకు మొత్తం మీద తీవ్రమైన నష్టం జరిగిందనే భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది. సో ఇదంతా గతం. ఆ గతం మనల్ని ఇప్పటి పరిస్థితికి తీసుకొచ్చింది. మరి భవిష్యత్తేంటి? ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నార్థకం అందరి ముందుంది. చూడండి, 2024 వచ్చేసింది. నిజానికి కొత్త పీఆర్సీ ఎప్పుడో రావాలి. కాని ఇంతవరకు కొత్త కమిషన్ను నియమించలేదు. కనీసం మధ్యంతర భృతి అంటే ఐఆర్ కూడా ప్రకటించలేదు. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో ఉన్నారు. మరి ఈ కథ ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్తోంది? ఉద్యోగుల ప్రయాణంలో మరో స్వర్ణయుగం వస్తుందా, లేక ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగుతుందా? ఇది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.